Hi, now we will open S3 bucket, open S3 bucket, go to the, now create bucket, now write the bucket name as unique name, give any name, but the name should be unique because the name should be unique in the entire global. సో మొత్తం ప్రపంచంలో కూడా ఒక నేమ్ వచ్చినట్టు ఇంకో నేమ్ రాకూడదు. Now go down, unblock this checkbox because మనమేమి పబ్లిక్ యాక్సెస్ ఇవ్వాలి, అప్పుడే మనం వెబ్సైట్ని పబ్లిక్లో యాక్సెస్ చేయగలం. సో అలా యాక్సెస్ చేసుకోగలం అంటే మనం దీన్ని అన్చెక్ చేసేయాలి. Now check this box. Now click create bucket. See, bucket name must contain upper characters only. Uppercase characters only మనం చాలా contain uppercase characters, so better we will create the name. We will create with a different name. Create bucket. బకెట్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ బకెట్ని ఓపెన్ చేయండి. నౌ గో టు ద ప్రాపర్టీస్. నౌ గో టు ద సెక్షన్ కాల్డ్ స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్. ఎందుకంటే మనం ఈ వీడియోలో స్టాటిక్ వెబ్సైట్ని హోస్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడికి వెళ్ళి జస్ట్ ఎడిట్ చేయండి. ఆఫ్ కోర్స్ వీ నీడ్ టు ఎనేబుల్ ది స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్. దెన్ కమ్ డౌన్. దెన్ మనం యాక్చువల్గా 3 ఫైల్స్ని అప్లోడ్ చేయాలనుకుంటున్నాం అనమాట, విచ్ ఈజ్ 3 ఫైల్స్. సో ఆ 3 ఫైల్స్లో ఏంటంటే ఈ 3 ఫైల్స్ని అప్లోడ్ చేయాలనుకుంటున్నాం. ఈ 3 ఫైల్స్ని అప్లోడ్ చేసి వీటిలో నుంచి స్టాటిక్ వెబ్సైట్ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఈ 3 ఫైల్స్లో ఐ వాంట్ index.html అనేది హోమ్ పేజ్ రావాలనుకుంటున్నా. సో ఫర్ దట్ రీజన్ ఐ విల్ కీప్ index.html అండ్ ఎర్రర్ డాక్యుమెంట్. మనకేమైనా ఎర్రర్ డాక్యుమెంట్ రావాలంటే, మనం చేసే పనుల్లో ఏదైనా ఎర్రర్ రావాలి అనుకుంటే, ఆ ఎర్రర్ని ఒక డాక్యుమెంట్లో క్యాప్చర్ చేయాలనుకుంటే మాత్రం we need to write here, but as of now there is no requirement for that, so I am just saving the changes. And I will all these 3 files I will give in the below description for your convenience. Please go through that. Now go to the objects, upload the objects, add files, upload these 3 things. I will give these 3 files in the description below. Please have a look. అయిపోయినాయి. Now close it. Go to the properties, come down. See, స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్లో మనకు ఒక ఎండ్ పాయింట్ వచ్చింది, అండ్ ఆ ఎండ్ పాయింట్ ఇప్పుడు ఓపెన్ చేయండి. నౌ ద వెబ్సైట్ షుడ్ ఓపెన్. బట్ ఇక్కడ ఏమవుతుంది, మనకి యాక్సెస్ డినై అవుతుంది బికాజ్ మనం అవర్ వెబ్సైట్ ఈజ్ అప్లోడెడ్, బట్ ఇఫ్ యూ ఓపెన్ ద URL we are getting the access denied because S3 is ప్రైవేట్ బై డిఫాల్ట్. S3 బకెట్ అనేది డిఫాల్ట్గా ప్రైవేట్ ఉంటుంది. మనం దాన్ని పబ్లిక్ చేయాలంటే నౌ వీ నీడ్ టు గివ్ ద బకెట్ పాలసీ అనమాట. ఆ బకెట్ పాలసీ ఇస్తే కానీ అది మనకి యాక్సెస్ అవుతుంది. సో బకెట్ పాలసీ ఇవ్వాలంటే గో టు ద పర్మిషన్స్, బకెట్ పాలసీ అని ఇక్కడ ఉంటుంది చూడండి, ఇక్కడ ఎడిట్ చేయండి. ఈ బకెట్ పాలసీ అని చెప్పి ఎడిట్ చేసిన తర్వాత ఇక్కడ నా దగ్గర ఒక బకెట్ పాలసీ ఉంది, నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చూసుకోండి. But here we need to change the bucket name. What is my bucket name? My bucket name is this one. Control C, change the bucket name.
ఓకే. నౌ ఐఏఎం పాలసీ, అసలు ఈ బకెట్ పాలసీ ఏంటి, ఈ ఐఏఎం పాలసీస్ని ఎలా చదవాలి ఏంటి అనేది we will discuss in separate video, but I will tell you in high level. జస్ట్ నథింగ్ అనమాట. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, అలో చేస్తున్నాం. సో వీఆర్ అలోవింగ్ ఎనీ రిసోర్స్. ఎప్పుడైనా సరే స్టార్ అంటే అర్థం ఎనీ వన్ అనమాట. సో ఎనీ వన్ ఫ్రమ్ ద ఇంటర్నెట్ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ద ఆబ్జెక్ట్స్ ఇన్సైడ్ అవర్ బకెట్. మన బకెట్ నేమ్ ఏంటి, రాజేష్ S3 SCAJS 12323 అనే బకెట్ లోపల ఉన్న బకెట్స్ని ఇంటర్నెట్ నుంచి ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టార్ అంటే అర్థం ఎనీ వన్ కెన్ యాక్సెస్ అనమాట. ఇక్కడ యాక్షన్ ఏంటి, గెట్ ఆబ్జెక్ట్. గెట్ ఆబ్జెక్ట్ అంటే ఈ కాంట్ డిలీట్ ద ఫైల్, ఈ కాంట్ అప్లోడ్ ద ఫైల్ ఇంటూ S3 బకెట్, బట్ he can view the objects. Get object ante ardham he can view it, he can read it. So anyone from internet can read the objects inside this S3 bucket. Okay, now you have one question, whether anyone can from internet can able to delete this object. No, because we did not give the delete permission, we gave only get object permission. Get object permission means he can only read and he can only view. Now save the changes. Now it's completed, just refresh it. See, you'll get a resume. So what is this? This is like we are having the live website URL that you can share with anyone. So ఒక స్టాటిక్ వెబ్సైట్ ని S3 బకెట్ లో ఎలా హోస్ట్ చేయాలి అనేది మనం చూసాము. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియోస్ గైస్. ఇంకా నెక్స్ట్ టైం మనం